భ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసి 6వదైన యుద్ధకాండలో 31వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 32వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सा सीता तत्शिरो दृष्ट्वा तच्चकार्मुकमुत्तमम् सुग्रीव प्रतिसंसर्गमाख्यातं च हनुमता नयने मुखवर्णं च भर्तुसदृशं मुखं केशान् केशान्तदेशं च तं च चूडामणिं शुभम् एतैः सर्वैरभिज्ञानैरभिज्ञाय सुदुःखिता विजगर्हे च कैकेयीं क्रौश्यान्तीं पुररीयथा. ఆ రావణాసురుడు తెప్పించిన మాయా శిరస్సుని, రాముడి యొక్క మాయా శిరస్సుని, ఆ ధనస్సుని చూసింది సీతాదేవి. ఒకసారి పూర్వం హనుమంతుడు చెప్పిన రామసుగ్రీవుల యొక్క సఖ్యాన్ని, స్నేహాన్ని గురించి స్మరించి ఆ విషయమే రావణుడు కూడా చెప్పుతుండటం గమనించింది. అంటే ఒకసారిగా చెప్పాడు వాయుకుమారుడు, ఎవరు, హనుమంతుల వారు. అది గుర్తుకొచ్చింది సుగ్రీవుడు పేరు చెప్పంగానే, రాముడు మిత్రుడు అన్నమాట అని అదంతా ఒకసారి గుర్తుకొచ్చి రావణాసురుడు చెప్పగానే భర్త నేత్రాలు, ముఖం, ముఖవర్ణం, కేశాలు, లలాట ప్రదేశం, సుందరమైన చూడామణి మొదలైన గుర్తుల చేత ఆ శిరస్సు ఖచ్చితంగా రాముడిదే అని గుర్తించింది. దుఃఖాక్రాంతురాలై గోరింకలాగా ఏడుస్తూ ఆ ఆపదకు కారణమైన తన అత్తగారిని మనసులోనే నిందించుకున్నది. ఇదంతా కైకేయి వల్ల కదా జరిగింది అని. సకామా భవ కైకేయీ హతోయం కులనందన కులముత్పాదితం సర్వంతయా కలహశీలయా. వంశాన్ని ఆనందింపచేసే రాముడు కలహశీరురాలైన నీ వల్ల, ఆయనేమో ఆనందవర్ధనుడు, ఈమెమో కలహవర్ధని. ఎవరు? కైకేయ. కలహశీలురాలైన నీ వల్ల నశింపచేయబడ్డాడు కదా, చంపబడ్డాడు కదా. ఆగేణ కిమ్మ కైకేయ్యా కృతం రామేణ ప్రియం యన్మయా చీరవసనం దత్వా ప్రవ్రాజితో వనం. పూజ్యుడైన రాముల వారికి నారచీరలు కట్టబెట్టి నాతో కూడా అరణ్యానికి పంపేశావు కదా. ఏమి నీకు అపకారం చేశాడని ఆ పని చేశావు రాముడు. ఏముత్పాతు వైదేహి వేపమానా తపస్సుని జగామ జగతీన్ బాల చిన్నాతు కతరీయత. ఇలా పలుకుతూ వణికిపోతూ తెగగొట్టబట్ట అరటి చెట్టులాగా నేలపై పడిపోయింది సీతమ్మ. సా ముహూర్తాత్ సమాశ్వాస్య పరిలభ్యాత చేతనాం తత్శిరః సముపాస్తాయ విలలాపాయతే క్షణ. విశాల నేత్రాలు గల సీతమ్మ ముహూర్త కాలంలో మళ్ళీ స్పృహ వచ్చింది, ఆమెకి ఊరడిల్లింది. ఆ శిరస్సు దగ్గరికి మళ్ళీ సమీపించింది. హతాస్మి మహాబాహో వీరవ్రత మమవ్రత మనువ్రత ఇమాం తే పశ్చిమావస్థాన్ గతాస్మి విధవాకృతాయో. మహావీర, నీ చివరి అవస్థను చూడాల్సి వచ్చింది నేను.
విధవనైపోయాను కదా. ఇప్పుడు ప్రథమం మరణం నార్యా భర్తుర్వైగుణ్యముచ్యతే సువృత్త సాధువృత్తాయ సంవృత్తస్త్వం మమాగ్రత. ఎప్పుడైనా సరే భార్యలో దోషం ఉంటేనే భర్త ముందు మరణిస్తారని చెప్తారు పెద్దలు. అయితే ఇప్పుడు మంచి నడవడిక గల నేనింకా జీవించి ఉండగానే నాకన్నా ముందు మరణించావంటే ఏమిటి దాని అర్థం? అంటే నాలో దోషం ఉన్నదనే కదా. మహద్దుఃఖం ప్రపన్నాయామగ్నాయా స్వకసాగరే యోపి మాముజ్యతస్త్రాతు సోపిత్వం వినిపాతితః. ఎంతో దుఃఖంలో శోకసాగరంలో ఉన్న నన్ను రక్షించబోయి నీ ప్రాణాలు పోగొట్టుకున్నావు కదా. సాస్యశ్రూర్ం మమ కౌసల్యా త్వయా పుత్రేణ రాఘవ వత్సేనేవ యథా ధనుర్వివత్సా వత్సరా కృతరమా. లేగ దూడ మీద ఆవుకి ఎంత ప్రేమ ఉంటుందో నా అత్త కౌశల్యకు నువ్వంటే అంత ప్రేమ. ఆ ఆవుకు లేగదూడ లేకుండా చేసినట్లుగా ఇప్పుడు పుత్రుడవైన నీకు ఆమెను లేకుండా చేశారు కదా. ఉద్దిష్టం దీర్ఘమాయిస్తే దైవజ్ఞైరపి రాఘవ అవృతం వచనం తేషామల్పాయురసి రాఘవ రమా. జ్యోతిష్కులేమో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అని చెప్పారు, కానీ వాళ్ళ మాట అసత్యమైంది కదా. అల్పాయుర్దాయం కలవాడవయ్యావు కదా నువ్వు అంటుందమ్మ. రేపు మనం 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.